నేను వచ్చి ఇక్కడ 6th to 10th వరకు చదువుకున్నాను. దీని తర్వాత బీటెక్, ఎంటెక్, ఇప్పుడు హార్డ్వేర్ ఇంజనీర్గా, డిఎఫ్టీ ఇంజనీర్గా హార్డ్వేర్ కంపెనీలో బెంగళూరులో వర్క్ చేస్తున్నాను. సో దీనికంతా బేస్ ఎక్కడ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కెరియర్లో ఎలా యూజ్ అవుతుంది అనేది ఈరోజు నేను చెప్తున్నాను. సో స్కూల్లో ఏం నేర్చుకుంటున్నారు మీరు? ఓన్లీ ఎడ్యుకేషనా? సంస్కారం. స్కూల్ అంటే ఓన్లీ స్టడీస్ రిలేటెడే కాదు, మన స్కూలింగ్లో ఎడ్యుకేషన్తో పాటు బిహేవియర్, ఎలా బిహేవ్ చేయాలి, తర్వాత కమ్యూనికేషన్, ఒకరితో ఎలా మనం కమ్యూనికేట్ చేయాలి, తర్వాత చెప్పండి, ఆల్రెడీ లాస్ట్ టైం ఒకరు ఇచ్చారు కదా స్పీచ్, డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. సో స్కూల్ అంటే ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, బిహేవియర్, కమ్యూనికేషన్, డిసిప్లిన్ ఇవి కూడా నేర్పిస్తుంది. కాబట్టి మనకి మూలం ఏంటిది? స్కూల్ ఎడ్యుకేషన్ మూలం. సో BCD. సి అంటే మైక్ మీద వచ్చేది సార్. సి అంటే సో నేను డి అంటే సో స్కూల్కి మనం ఎందుకు వస్తున్నాం? ఎడ్యుకేషన్తో పాటు BCD అనే 3 కేటగిరీస్ని నేర్చుకుంటున్నాం. అది నేర్పించే ఇన్స్టిట్యూషనే స్కూలింగ్, పాఠశాల. సో కమింగ్ టు బిహేవియర్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక అమ్మమ్మ ఉంది మీ ఇంట్లో, తనకి వాటర్ కావాలా, నీకు స్కూలింగ్లో ర్యాంకింగ్ బాగుంది, నాకు ర్యాంక్ బాగొచ్చు కదా అనేసి నువ్వు తనకి వాటర్ ఇస్తావా, ఇవ్వవా? దాన్ని బిహేవియర్ అంటారు. ఇది బిహేవియర్కి సంబంధించింది. నెక్స్ట్ కేటగిరీ ఏంటిది? కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ అంటే మీలో ఉన్న భావోద్వేగాలని పక్కన వాళ్ళకి తెలియజేయడం. అది మాటల్లో అయినా, రైటింగ్లో అయినా, ఎలా అయినా దాన్ని మనం కమ్యూనికేషన్ అంటాం. కమ్యూనికేషన్ అనేది మన కెరియర్కి చాలా ఇంపార్టెంట్. సో బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది వచ్చి ఉండాలి. బేసిక్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేటివి మనకు ఉండాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి మనం కమ్యూనికేట్ చేయగలగాలి. మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం అనుకుంటున్నాం, ఇవన్నీ ఎదుటి వాళ్ళకి అర్థం కావడానికి మనకి బేసిక్ స్కిల్స్ అనేటివి ఇంగ్లీష్లో ఉండాలి. సో స్పోకెన్ ఇంగ్లీష్, ఇలా స్కిల్స్ అనేటివి ఉన్నాయి కదా. సో కెరియర్కి చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ అనేది లాంగ్వేజే కాదనట్లేదు, కానీ ఇప్పుడున్న కెరియర్ గ్రోత్కి ఇంగ్లీష్ కూడా బేసిక్ అన్నా మనకు తెలిసి ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది మనకి? స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే మనం అలవర్చుకుంటాం. నెక్స్ట్ కేటగిరీ ఏంటిది? డిసిప్లిన్ ఇంగ్లీష్, తెలుగులో ఏమంటారు? క్రమశిక్షణ. డిసిప్లైన్గా ఉండాలి అంటారు. అంటే డిసిప్లైన్గా ఉండడం అంటే కష్టపడి ఫ్రీడమ్ లేదు అన్నట్లు స్టూడెంట్స్ ఫీల్ అవుతూ ఉంటాం. మీ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కూడా అలానే ఫీల్ అవుతుంది. డిసిప్లిన్ అంటే ఫ్రీడమ్ వెళ్ళిపోతుంది అన్నట్లు కాదు. డిసిప్లిన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, సపోజ్ ఫాదర్ అనుకుందాం, తను కైట్ ఎగరేస్తున్నాడు. సో కైట్ని మనం ఏ సహాయంతో ఎగరేస్తాం? గాలిపటంని థ్రెడ్తో, దారంతో ఎగరేస్తాం. సో అక్కడ వాళ్ళ తండ్రిని చూసి వాళ్ళ కొడుకు అంటున్నాడు అనమాట, ఎందుకు నాన్న నువ్వు పట్టుకొని ఎనికి లాగుతున్నావు దాన్ని, సో గాలిలో ఎగరేయచ్చు కదా, అది ఫ్రీడమ్గా ఎగురుతుంది కదా అన్నట్టు. అప్పుడు తన తండ్రి ఏం చెప్పాడు? గాలిపటంకి దారం తీసేస్తే ఏమవుతుంది? తెగిపోయి ఏమవుతుంది? కింద పడ్డము, కరెంటు స్తంభాలకి వెళ్ళడము, చెట్లకు తగులుకోవడము, ఇట్లా జరుగుతుంది కదా. సో అలా మనది కూడా అక్కడ దారం అనేది ఏంటిదంటే డిసిప్లిన్. అక్కడ గాలిపటం వచ్చి మనం స్టూడెంట్స్, అక్కడ పర్సన్ ఉన్నాడు కదా ఫాదర్, అతను ఎవరు చెప్పగలరు ఎవరైనా? టీచర్. సో ఇలా డిసిప్లిన్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి అన్నట్టు. సో కెరియర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది మనకి. ఇప్పుడు చెప్పండి, మన స్కూలింగ్లో ఏం నేర్చుకుంటాం మనం? స్టడీస్తో పాటు BCD, బిహేవియర్, కమ్యూనికేషన్,